నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మన డే టు డే ప్రాక్టీస్లో కామన్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే చర్మ సౌందర్యం అండి. సో జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనగానే దీంట్లో చాలామంది మనం ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్ కంటే ఒక కాస్మెటిక్ ప్రాబ్లంగా ఈ చర్మ సంబంధిత వ్యాధులు కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా మనం డే టు డే ప్రాక్టీస్లో చూస్తూ ఉంటామండి. అంటే ఏంటి అసలు ఈ స్కిన్ ప్రాబ్లం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మన ప్రీవియస్ వీడియోస్లో ఈ సోరియాసిస్ లేదంటే డెర్మటైటిస్, ఎగ్జిమా అవి కాదండి. జనరల్గా కాస్మెటిక్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం సపోజ్ 30 నుంచి 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో లేదంటే 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నాము అంటే మన చర్మంలో ముడతలు వచ్చేయటం, స్కిన్లో ఎలాస్టిసిటీ లూజ్ అయిపోవటం, స్కిన్లో ఈ కొల్లాజన్ లూజ్ అయిపోవటం, చర్మంలో ఎలాస్టిన్ కంటెంట్ అది లూజ్ అయిపోయి స్కిన్ అనేది బాగా సాగింగ్ అంటే కిందకి జారిపోయినట్టు, చర్మంలో లూజ్నెస్ వచ్చేయటం. అంటే ఒక 10 to 15 ఇయర్స్ ఉన్న ఏజ్ కంటే ఎక్కువగా అంటే ఓల్డ్ ఏజ్డ్గా ఈ రోజులో మనం కామన్గా ఫేస్ చేస్తున్న కాస్మెటిక్ ప్రాబ్లం అంటే స్కిన్లో ఏదైతే బ్యూటీనెస్ ఉంటుందో ఆ బ్యూటీనెస్ పోయి జనరల్గా ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అంటే ఒక 78 ఇయర్స్ ఏజ్డ్ పీపుల్లో మనం చూస్తే జనరల్గా చర్మంలో ముడతలు వచ్చేయటం, స్కిన్ అనేది లస్టర్లెస్గా అయిపోవటం, అంటే ఎలాస్టిన్ లూజ్ అయిపోయి కొలాజిన్ లూజ్ అయిపోవటం వల్ల స్కిన్ అనేది సాగింగ్ అయ్యి చర్మం ఎక్కడికక్కడ జారిపోయి ఒక ఫిక్స్డ్గా ఒక బ్యూటీనెస్ అనేది ఆ ఇండివిజువల్లో పోవటం. అంటే ఇది జనరల్గా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అది 70-80 ఏళ్ళ వయసులో వచ్చేవాళ్ళకి అది కామనేనండి. కానీ ఇదేమవుతుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం 30-40 ఇయర్స్ ఏజ్లోనే ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నామండి. సో జనరల్గా అసలు వీటికి మన మెయిన్ కారణం ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు. సో తినే ఆహార పదార్థాల్లో షుగరీ కంటెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల జనరల్గా ఎలాస్టిన్ కంటెంట్ అనేది తగ్గిపోయి కొల్లాజిన్ కూడా తగ్గిపోవటం వల్ల జనరల్గా ఈ స్కిన్లో ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోవటం వల్ల ఈ స్కిన్ అనేది సాగ్ అయిపోయి లూజ్ అయిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా ఈ షుగరీ ఐటమ్స్లో మనం తీసుకుంటే జనరల్గా ఏదైనా సరే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ మనం ఫుడ్స్లో కలిపే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైతే ఉంటాయో టేస్ట్ కోసం మనం ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ప్రతి దాంట్లోనూ వాడటం అనేది చాలా ఎక్కువగా అయిపోయిందండి. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వలన ఈ ఎలాస్టిన్ కంటెంట్ తగ్గిపోవటం, ఈ కొల్లాజిన్ కంటెంట్ అనేది తగ్గిపోవటం వల్ల కూడా స్కిన్లో ఉండే బ్యూటీనెస్ అంటే చర్మ సౌందర్యం తగ్గిపోవడాన్ని జనరల్గా చూస్తూ ఉన్నామండి. అలాగే ప్రాసెస్డ్ మీట్స్ కానీ లేదంటే ఏదైనా సరే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ లేదంటే క్యాండ్ ఫుడ్స్ కానీ ఈ టిన్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఒకప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ క్యాండ్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే స్టోర్డ్ అండ్ ఫ్రీజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటి వల్ల కూడా మనకి చర్మ సౌందర్యం అనేది తగ్గిపోవడం జనరల్గా జరుగుతూ ఉందండి. అలాగే మనం రెగ్యులర్గా తీసుకునే కూల్ డ్రింక్స్ వల్ల కూడా లేదంటే కొంతమందికి రెగ్యులర్గా ఈ కూల్ డ్రింక్స్ థమ్స్అప్ లేదంటే ఏదో రెగ్యులర్గా ఈ కూల్ డ్రింక్స్కి అలవాటు అయిపోతూ ఉంటారు, ఏదైనా తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంటుంది. వీటి వల్ల కూడా మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఈ ఫుడ్లో ఈ షుగరీ ఐటమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం దెబ్బతింటం వల్ల ఒకరినొక అమాంతం వెయిట్ పెరిగిపోవటం, ఒబేసిటీ వచ్చేయటం వల్ల కూడా ఈ స్కిన్ అనేది సాగ్ అయిపోవడం, స్కిన్ అనేది లూజ్ అయిపోవటం, స్కిన్లో ఎలాస్టిసిటీ అనేది పోయి ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ లాగా కనిపించడం అనేది కూడా కూల్ డ్రింక్స్ యొక్క ప్రభావం ఒక హెల్దీ పర్సన్ మీద ఉంటుందని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి. అలాగే ఎక్సెసివ్ ఆల్కహాల్, రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ తాగేదానికంటే ఎక్కువగా తీసుకోవడం జనరల్గా ఆల్కహాల్ అనేది కొంతమందికి రెగ్యులర్గా అలవాటు ఉంటుంది, కొంతమంది ఎక్సెసివ్గా తీసుకుంటూ ఉంటారు. ఆ తీసుకునే వాళ్ళు కూడా ఈ లివర్ డ్యామేజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే గ్రాడ్యువల్ ఈ లివర్లో వచ్చే డ్యామేజెస్ కానీ లివర్లో వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా ఒక్కసారి ఈ లివర్ అనేది డిస్టర్బ్ అవటం మొదలైంది అంటే బాడీలో చేంజెస్ అనేవన్నీ స్టార్ట్ అయిపోవటం అనేది జనరల్గా ప్రాసెస్గా ఒక సైక్లికల్గా జరిగిపోతూ ఉంటాయండి. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు దాంట్లో మనకి లివర్లో ఒకసారి డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది అంటే ఈ గ్లూకోజ్ మెటబాలిజం కానీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానీ ఇంబ్యాలెన్సెస్ వచ్చేయటం లేదంటే ఎర్లీ ఏజ్లో డయాబెటిక్స్ అయిపోవటం అంటే బిలో 35-40 ఇయర్స్లో వాళ్ళని ఈ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోవటం వల్ల జనరల్గా ఈ ఇన్సులిన్ లెవెల్స్ మారిపోవటం, ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఈ బ్లడ్లో చక్కెర స్థాయిలో ఉన్నదానికంటే ఎక్కువగా పెరిగిపోవటం, వీటి వల్ల కూడా జనరల్గా ఈ స్కిన్లో ఎలాస్టిసిటీ తగ్గిపోయి స్కిన్ అనేది చాలా ఓల్డర్గాను వయసు పైబడిన వారిలాగా మనకి చర్మ సౌందర్యం అనేది మారిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా మనం తీసుకుంటే ఇలా చాలా రకాలు మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉండొచ్చండి. సో మెయిన్గా మనకు కనిపించేది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ షుగరీ ఐటమ్స్ కానీ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈ కూల్ డ్రింక్స్ కానీ క్యాండ్ టిన్డ్ ఫుడ్స్ కానీ ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ లేదంటే ఈ ఫుడ్స్ మనకి కొంతమందికి అలవాటు ఉంటూ ఉంటుంది, కొంతమంది డేస్ టు డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ వాటిని తెచ్చి వేడి చేసుకుని తింటూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా జనరల్గా ఈ స్కిన్లో ఎలాస్టిసిటీ స్కిన్ హెల్దీనెస్ అనేది తగ్గిపోయి ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లా కనిపిస్తూ ఉంటారండి. సో ఇవన్నీ ఏంటంటే సైక్లికల్గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే మార్పులు. సో వీటి అన్నింటినీ కొద్దిగా దూరంగా ఉండి చక్కెర స్థాయిని మనం కంట్రోల్లో పెట్టుకుని తీసుకోవాల్సిన ఎంతైతే మనకి రెగ్యులర్గా మనం ఒక క్యాలిక్యులేటెడ్ ప్రాసెస్లో వెళ్తూ ఉంటాం
ఉంటాం, డైట్ ప్రాసెస్ అనేది, డైట్ ప్లాన్ అనేది పెట్టుకుని దాని ద్వారా వెళ్తూ ఉంటే ఈ స్కిన్ అనేది మనం ఉన్న ఏజ్డ్ కంటే మనం యంగ్గా కనిపించడానికి, ఎప్పుడైతే షుగర్, స్వీట్నర్స్ ఇవన్నీ మనం తగ్గించుకుంటాం ఆహారం తినే వాటిలో, ఇవన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకి హెల్దీగా, మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులను బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను.